నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరు మంచున్నారు కదా? అగో హెల్మెట్ పెట్టుకున్నాడు, ఎటు పోతున్నారు అనుకుంటారు ఏంది? కుంటాల వాటర్ ఫాల్కి వెళ్తున్నాం ఇలా. ఈ దారి లాగినట్టు మీ మధ్యలో కొద్దిగా ఎండ కొడుతుందని చెప్పేసి ఇలా వెళ్ళింటి మీ. నిన్న మొన్న వర్షం పడ్డది కదా, చూద్దాం. ఈ ఘాట్ సెక్షన్ కిందికి దిగేటప్పుడు మన మధ్యలో నిర్మల్ది దాటిన తర్వాత ఘాట్ సెక్షన్ వస్తుంది. కిందికి దిగేటప్పుడు ఒక వాటర్ ఫాల్ కనిపిస్తుంది, చిన్నది పాయ అనుకుంటుంది. చిన్న ఇలాగా ఇట్లా వెళ్తుంది. మొన్న ఫుల్ వాటర్ పడ్డాయి, వర్షం వచ్చింది కదా, వర్షానికి మస్తు క్లీనర్ ఉన్నది. ఈ సైడ్ నుంచి ఇట్లా రోడ్ పక్క నుంచి వెళ్తుంది అండి వాటర్. సూపర్ ఉన్నది. మన బండి కడుక్కుంటారు అక్కడ. వెళ్ళిపోతాను వాటర్ కింద, వెళ్ళిపోతాను. ఇప్పుడైతే మనం బైపాస్ రోడ్ ఎక్కేటివి. బైపాస్ రోడ్ ఇదంతా ఇది హైవే రోడ్ అండి, NH44 అనుకుంటా. 44 హైవే రోడ్ ఇది. కాశ్మీర్ టు కన్యాకుమారి హైవే అదే. ఇప్పుడు నిర్మల్ నుండి అయితే కుంటాలకు వచ్చేసి అప్రాక్సిమేట్లీ 41 కిలోమీటర్ ఉంటుంది. ఇది కుంట నేరేడుగొండ దాటిన తర్వాత ఈ కింది భాగం ఇట్లా కిందికి వెళ్ళిపోవాలా. మనము ఆదిలాబాద్కి పోయేటప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వస్తుంది తోవా. ఇట్లా కిందికి వెళ్ళిపోతామంటే ముందరికి వెళ్ళిన తర్వాత ఒక వే ఉంటుంది, దాని నుండి రైట్ సైడ్ తీసుకున్నాలా. కుంటాలకు దారి ఇటు వెళ్తున్నాయి కదా, బండ్లు వెళ్తున్నాయి కదా, రైట్ సైడ్ తీసుకొని వెళ్ళిపోవాలా. ఫ్రెండ్స్, మనం బైపాస్ నుండి కిందికి ఇటు రైట్ సైడ్ వచ్చిన తర్వాత నేరేడుగొండ దాటిన తర్వాత రైట్ సైడ్ వస్తుంది. 3వ బ్రిడ్జ్ కిందికి వెళ్ళి రావాలా. ఆ బైపాస్ రోడ్ నుంచి మనకు కుంటాలు వచ్చేసి 10 కిలోమీటర్లు ఉంటుంది లోపలికి. మనకు నేరేడుగొండ దాటిన తర్వాత లోపలికి రావాలా. ఈ ఒక కుంటాల విలేజ్ వస్తుంది. 10 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ 10 కిలోమీటర్లు ఉంటుంది బైపాస్ రోడ్ నుండి. ఏంట్రీ ఇక్కడ అన్నీ బాగుంటాయి, అన్నీ దొరుకుతాయి. ఇక్కడ కోళ్ళు బీళ్ళు దుకాణాలు మంచిగా ఉన్నాయి, షాపులు ఇట్లా. ఇక్కడ పార్కింగ్ చేసిన బండి ఇక్కడ వైట్, అక్కడ వేసిన పార్కింగ్ మన స్కూటీ. మనతో వాళ్ళు వచ్చిర్రు కొంతమంది, మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు. అంత షాప్స్ ఉన్నాయి, కిరాణా షాప్స్ అది అన్నీ దొరుకుతాయి ఇక్కడ. నేనైతే వెళ్తున్నాం పైకి, మరి ఏమైనా అంటారా ఏంటనేది తెలియదు కానీ ఇది ఎంట్రీ ఈ లోపలికి. ఈ షాప్ కిరాణా షాప్స్, కిరాణా షాప్స్ అన్నీ దొరుకుతాయి. ఎందుకేనండి వంట కూడా వేసి ఇస్తారమ్మా? అమ్మా చేస్తారా వంట కూడా చేస్తారా? అన్నీ చికెన్ గిట్లా అన్నీ. ఇలా మంగళవారం రానియర్ ఏందమ్మా? కానీ బంద్ పెట్టారు కానీ అచ్చటోళ్ళు అవుతారమ్మా. బాగా దూరంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. వెళ్ళనైతే వెళ్తున్నాం మీదికి. అబ్బా ఇది బాగా హైట్ ఉన్నది. ఇంతకుముందు నేను ఒక 8 ఇయర్స్ అవుతుంది, దగ్గర 8 సంవత్సరాల కిందట వచ్చింటి నేను. అప్పుడు ఇంత లేకుండే, ఇదంతా డెవలపింగ్ లేకుండే, ఇదంతా ఉండే. ఇప్పుడు ఉన్న కిరాణా షాప్స్ ఉన్న ఏరియాలో ఏమో మొత్తం ఓన్లీ ప్లేన్గా ఉంటుండే. అండ్ నో పార్కింగ్ ఏరియా, అంటే ఓన్లీ పార్కింగే ఉంటుండే, కానీ షాప్స్ ఏం లేకుండే అన్నట్లు. పాయింట్ ఉంది ఇక్కడ, చూద్దాం ఒకసారి. వ్యూ పాయింట్ ఇది వాంకిడి వాగు అన్నట్లు. ఇది వాంకిడి వాగు. ఇది దీంట్లో ఈ రెండు ఏంటి మన కుంటల, ఇవి రెండు ఒకటి దగ్గర కలుస్తాయి అన్నట్టు ముందడికి పోయి. ఇది వాంకిడి వాగు అన్నట్టు. ఇది వాంకిడి వాగు పైన వస్తుంది చూడండి, పైకి వస్తుంది చూసినారా, ఇది వాంకిడి వాగు అన్నట్లు. ఇది అక్కడ నుండి వస్తుంది అన్నట్లు, ఈ పైనుంచి కనిపిస్తుంది కావచ్చు, అందులో ఒకటి ఉంది వ్యూ, అక్కడ నుండి వస్తుంది అన్నట్టు. అంతా వచ్చేసి ఈ వాంకిడి వాగు అన్నట్లు. అంచెల్లి ఇట్లా వెళ్ళిపోతాయి కింద నుండి, అట్లా అంచట్లు ముందడికి వెళ్ళిపోయి ఇటు సైడ్ కుంటల అది, ఇటు సైడ్ కుంటలు ఉంటాయి. ఇట్లా ముందడికి వెళ్ళి ఆ రెండు కలిసి ముందర కలుస్తాయి అన్నట్టు. ఇది అక్కడ నుండి వచ్చేసి ఇది ముందర కలిసేసి కడెం ప్రాజెక్టులకి వెళ్తాయి ఈ వాటర్ అంతా మొత్తం. వాంకిడి వాగు అన్నట్లు. ఇది ఫస్ట్ టైం మేము చూసాడు అయితే. ఇది ఇటు సైడు ఇక్కడ ఒక అతను ఉన్నాడు అన్నట్టు, సెక్యూరిటీ. ఆ సెక్యూరిటీ చెప్పిండి అన్నట్టు. నా వ్యూ నుండి పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది, అక్కడికి వెళ్ళి చూడండి సరే అంటే. బా సూపర్ ఉన్నది వ్యూ.
ఎక్సలెంట్. వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇక కుంటాలు ఫుల్ వాటర్ వాడుతుంది, వాటర్ బాగానే వాడుతుంది. చూడండి ఒకటే బండ, ఇదంతా ఒకటే బండ అంట్లో. ఇట్లా మెట్ల భాగం నుండి పైకి కిందికి దిగేసి పైనుండి దిగాలి, అంతా దిగేసి కిందికి వెళ్ళిపోవాలి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ చూడండి. ఫుల్ వాడుతున్నాయి వాటర్. అట్లా వాడుతుంది అన్నట్టు. పైన ఇచ్చిన రాళ్ళు ఇచ్చిన రాళ్ళన్నీ పైన అట్లా వస్తాను మొత్తం. అట్లా ఆ ఏరియా నుంచి వస్తుంది టోటల్. ఇట్లా వచ్చేసి ఇట్లా కింద పడుతుంది. పైగా బాగా హైట్ ఉన్నది, వాటర్ బాగానే పడుతున్నాయి. డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు బోర్డు పెట్టి చూడండి, హెచ్చరిక జలపాతం ఎత్తు ప్రాంతాలలో మద్యపానం నిషేధించబడినది. ఇప్పుడు గుండాలు కూడా ఉన్నాయి అబ్బో, డేంజరసా. కిందికి వచ్చేసిన అందరు పైన ఉన్నారు. ఓ ఉన్నారు, పబ్లిక్ ఉన్నారు తీరనుకున్నా కానీ. ఓ వాటర్ ఫుల్ వాడుతున్నాయి. ఆయన వచ్చేసిన ఫ్రెండ్స్. అబ్బా మెట్లు బాగానే ఇట్లా మెట్ల బాగా దిగి రీచ్ అయినా. ఓ కింద కూడా మంచి ఉన్నది, చాయ్ హోటల్ అట్లాంటి సంథింగ్. ఇలా క్లోజ్ అనుకుంటే అందుకోసం ఎవరు లేరు. సూపర్ ఫ్రెండ్స్. అటు పోవడానికి అయితే మొత్తం ఫెన్సింగ్ వేసి ఇచ్చారు, పోకుండా. చూద్దాం ముందడికి వెళ్ళి అయితే ఉందట ప్లేస్, కొద్దిగా మంది వేరు. అక్కడికైతే చూసి వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేద్దాం మనం. ఇక్కడ కంచె తీసేసారు. ఓకే, సరే ఇలా వ్యక్తిరా. ఫైనల్లీ వచ్చేసాం మనం. సూపర్ వ్యూ ఉంది, వాటర్ మంచిగా మారుతుంది. అన్ని బండలే ఉన్నాయి. అయ్యో సూపర్ వ్యూ, మస్తు హైట్ ఉన్నది. వాటర్ బాగానే మారుతుంది, బాగా హైట్ ఉన్నది ఇది. చేపలు పట్టినట్లయితే ఇక్కడ వాటర్ బాగానే వాడుతుంది. ఫ్లో చూడండి ఎట్లా వాడుతుంది. కిందికి వచ్చేసింది ఇట్లా ఒకటే పాయ, ఇక్కడ నుంచి నువ్వుకేసి వస్తుంది ఇట్లా. అమ్మా అక్కడిది డేంజర్ అనుకుంటా. అక్కడ నుంచి అక్కడ భాగం అక్కడ కిందిది పడితే బాగా డేంజర్. అటు సైడ్ బాగా మంది కూడా చనిపోయారు అనుకోండి. ఇక్కడ డేంజర్స్ వే అది, మధ్యలో గ్యాప్ ఉంది అన్న. ఇది ఒకటే రా ఇదంతా. ఎంత ఫిన్సింగ్ వేసేసి 12 రాకుండా ముందడికి నుండి ఓన్లీ బుద్ధి దారి పెట్టారు అన్నట్టు అందులోకి రావడానికి. తొనుకులు ఎట్లా కొడుతున్నాయి చూడండి, తొనుకు వాటర్ది. ఇంత హైట్ నుండి వాడడం అంటే మామూలు మాట కదమ్మా. ఇన్ని తుంపర్లు పడుతున్నాయి, ఎగ్గ నుండి తీస్తున్నాయి ఇవి గాలి. దిగేటప్పుడు ఏమో కానీ దిగినాం, కానీ ఎక్కేటప్పుడు నాయన అబ్బరు బాబు దమ్ముగా వస్తున్నది, బాగా హైట్ ఉన్నది. మేబీ ఎన్ని స్టెప్స్ ఉంటాయి కానీ
గాడ్ అమ్మా చూడండి ఎంత హైట్ ఉన్నా అబ్బా కిందికి వెళ్ళగలచ్చు కిందికి వెళ్ళొచ్చిన మనం ఎక్కడ నుండి అబ్బా ఇంకా పైకున్నాయి అట్లా ఈ మన అట్లాంటి యంగ్ నమ్మకాసి పెద్ద మనుషులు ఏం దిగుతారు ఏం ఎక్కుతారు ఇది దిగంగా దిగచ్చు కానీ ఎక్కంగా బాగా ఇబ్బంది ఉన్నది ఫైనల్లీ పైకి వచ్చిన తర్వాత కొద్దిగా స్టెప్స్ ఎక్కి కొద్దిగా రిలాక్స్ చేసుకోవచ్చు ఇక్కడ ఎక్సలేషన్ బండ ఎంత స్మూత్ ఉన్నాడు ఇంత పైనుండి పడుతుంది పైనుండి పడుతుంది వాటర్ కింద నుండి చూసినాం కదా బాగా చూసినాం కింది అక్కడ నుండి చూసినాం మనం ఎంత హైట్ ఉందో అర్థం చేసుకోండి కనిపిస్తుందా ఈ భాగం నుండి చూసినాం మనం అట్లా ఎక్కి పైన వచ్చినాం ఈ పైన అన్నట్టు చాయ్ తాగుతుంది వచ్చింది మేడం బండి ఆడ పార్క్ చేసి కోళ్ళు చూడండి కోళ్ళు కూడా కోళ్ళు వీళ్ళు అన్నీ ఇక్కడ మంచిగా ఇక్కడ ఎవరు నచ్చిన వాళ్ళు అనిపించుకుని లాంగ్ దూరం నుండి వచ్చిన వాళ్ళు వండుకొని తినచ్చు మంచిగా అనిపించుకుంటారు అన్న హోటల్ బీటలు అన్నీ ఎవరు వచ్చిర్రు ఆఫీసర్ వచ్చిందా చాయ్ ఎవరే కుంటాలండి వాటర్ మనకు ఫుల్ వచ్చింది కదా ఎన్ని ఉన్నాయి మెట్లు ఎన్ని ఉన్నాయి కింది మెట్లు ఎన్ని ఉన్నాయి కింది 408 మెట్లు ఒక దిగేటప్పుడు దిగుతాం కానీ మెక్కేటప్పుడు బాగా తగిలిపోయింది పెద్ద మనుషులు ఇక్కడ కష్టం మరి దిగుడేది కష్టమే ఇక్కడే కష్టమే శంకరయ్య కుంటాలన్నా ఛాయ్ తాగుతున్నాం శంకరయ్య దగ్గర ఈ వాటర్ తిట్ట ఎట్లా పడతాయి ఈ వాటర్ తిట్టిపోతాయి కడెం ప్రాజెక్ట్ మొత్తం మీకు ఇక్కడికి వెళ్ళి కుంకుమ ఉన్నది అది కూడా అన్నది అది ఇక్కడ వాంకిడి గట్ల ఈ పైన అన్ని ఇప్పుడు మనం చూసినాం కదా ఫ్రెండ్స్ అది ఈ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అది వాంకిడి గట్ల బాగా అన్నట్టు అది ఇది రెండు కలిసి మనం డైరెక్ట్ కడెం ప్రాజెక్ట్ వెళ్తాయా అది మంచిగా ఉన్నది